హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ లివర్ కర్రీ అండి. ఇది మనకి అచ్చంగా చికెన్ లివర్ కర్రీ ఎలా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుందండి. ఏ మాత్రం కూడా తీసిపోదు. అది కూడా మనము పాలకూరతో చేసుకుంటామన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి. శ్రావణ మాసంలో చాలా మటుకు నాన్ వెజ్ తినరు కదా, నాన్ వెజ్ మిస్ అవుతున్నాము అనేవాళ్ళు ఒక్కసారి అయితే ఇలా పాలకూరతోని వెజ్ లివర్ కర్రీ అనేది ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి ఏమేమి కావాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ ఒక పావు కేజీ వరకు నేను పాలకూరను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. పాలకూరను మటుకు 1-2 సార్లు అయినా శుభ్రంగా కడిగేసుకోవాలండి, ఇసుకుంటుంది కాబట్టి. ఇలా కడిగేసుకొని ఒక జల్లెడ గిన్నెలోకి అయితే వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరను వేసేసుకొని పాలకూరలో నుంచి వచ్చే వాటర్ శాతం అంతా ఇంకిపోయే విధంగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ ఆకుకూరనంతా మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇది మనకి ఇంకొంచెం మగ్గాలండి పాలకూర అనేది. మూత పెట్టేసుకొని మరి కాసేపు మగ్గించుకుందాము. ఈ లోపల ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని పొట్టు తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా, ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నిజంగా అండి, మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. ఇది మనకి నిజంగా చికెన్ లివర్ కర్రీ అంత టేస్టీతోనే ఉంటుంది. మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదండి మనం పాలకూరతో ప్రిపేర్ చేసామన్న సంగతి. ఉల్లిపాయ పేస్ట్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఈ లోపల పాలకూర కూడా మగ్గిపోయింది. అది కూడా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని వాటర్ మట్టుకు ఏమాత్రం వేయకోకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మట్టుకు అస్సలు కలపొద్దండి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, ఓన్లీ మనము ఈ పాలకూర మిశ్రమానికి సరిపడినంత సాల్టే వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు. ఇక్కడ వచ్చేసి నేను పావు కేజీ పాలకూరకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి పడుతుందండి. మీరు తీసుకునే పాలకూర క్వాంటిటీని బట్టి శనగపిండి అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ మట్టుకు ఏమాత్రం కూడా కలపాల్సిన అవసరం లేదండి. శనగపిండి వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలి. ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసేసుకుందాము. ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. రుచిగా తినాలనుకుంటే ఈ మాత్రం ప్రాసెస్ ఉంటుంది కదా. టేస్ట్ మట్టుకు నిజంగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ ఇడ్లీ ప్లేట్లకైతే ఆయిల్ రాసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, పాలకూర ఉడికించుకొని శనగపిండి వేసుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లో. ఇక్కడ నేను తీసుకున్న పావు కిలో పాలకూరకి ఒక 6 ఇడ్లీల దాకా అయినాయండి. మనకి పాలకూర మగ్గిపోతే ఎంత అవ్వదు కదా, ఓన్లీ నాకు ఒక 6 ఇడ్లీ దాకా అయిందన్నమాట. ఇలా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని నేను ఆల్రెడీ స్టవ్ పైన అయితే ఒక బౌల్లో వాటర్ పోసేసుకొని వాటర్ని వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని ఆ వాటర్లో పెట్టేసుకుందామండి. బౌల్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఒక 12 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మనకి పాలకూర ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లారనిద్దాము. ఇవి కొంచెం చల్లారాకైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చూసారు కదా, ఇక్కడ నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. చక్కగా ఫ్రీగా వచ్చేస్తాయి, సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. మనం పాలకూర శనగపిండి వేసుకున్నాం కదా, ఉప్పు కారం కూడా వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా తీసుకున్న ఇడ్లీలని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తుంటే నిజంగా ఇవి మనకి చికెన్ లివర్ లానే ఉంది కదండి. ఇలా మనం చేసుకున్న ఇడ్లీలన్నీ 4 పీసుల్లాగా కట్ చేసేసుకోవాలి. మరీ చిన్న చిన్నవి కాకోకుండా ఓన్లీ ఇడ్లీకి 4 ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, టేస్టీగా ఉంటుంది. చక్కగా ఆయిల్ ఎక్కువతో చేసుకుంటేనే.
ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసుల్లాగా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా, ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఈ మసాలా అంతా ఫ్రై చేసేసుకోవాలండి. మనకిది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మసాలా అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 1 నిమిషం పాటు మగ్గించేసుకుందాము. ఉల్లిపాయ పేస్ట్ అనేది ఆయిల్లో చక్కగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఇందులోనే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. ఈ మధ్య మనకి కొత్తగా హైప్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు కదా, ప్లీజ్ నాకైతే హైప్ కూడా చేసేయండి. ఇంకా దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిపోయాక దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా మగ్గించేసుకుందాము. ఇదంతా బాగా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు వరకు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, మనం ఆల్రెడీ ఇడ్లీ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదండి పాలకూరలో, చూసుకొని ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. టమాటాలు అనేటివి మనకి సాఫ్ట్గా మగ్గిపోవాలి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఇక్కడైతే చక్కగా మనకి ఆయిల్ అనేది ఇట్లా సపరేట్ అయిపోవాలండి. టమాటాలు కూడా మగ్గిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు థిక్ గ్రేవీ కావాలంటే వాటర్ కొంచెం తగ్గించి వేసుకోండి. కొంచెం పల్చగా కావాలనుకునే వాళ్ళు మట్టు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. కానీ మనకి లివర్ కర్రీ అనేది, వెజ్ లివర్ కర్రీ అనేది థిక్ గ్రేవీతో ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము. చూసారు కదా, ఇక్కడైతే చక్కగా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసులు ఉన్నాయి కదండి, పాలకూరతో చక్కగా ఇడ్లీ వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసులన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. చూడటానికి మీకు ఎలా కనిపిస్తుందండి? నిజంగా లివర్ కర్రీలానే ఉంది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పాలకూరతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ లివర్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇక్కడైతే చక్కగా నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంతే అండి, ఎంతో టేస్టీగా పాలకూరతో వెజ్ లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. నిజంగా చాలా